వెల్కమ్ టు సినిమా రివ్యూస్. అవి ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో బడే మియా చోటే మియా మూవీకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడో వచ్చేసింది భయ్. ఇప్పుడు వీడియో చేస్తున్నా. ఐ థింక్ దగ్గర 4-5 రోజులు అయిపోయింది. ఎందుకు చేయలేమన్నా అంటే జస్ట్ మనకి నార్త్ సైడ్ ఏమో కానీ మన తెలుగు సైడ్ వచ్చేసరికి అయితేనేమో మన టిల్లు అన్న ఉంది కదా, టిల్లు స్క్వేర్ మూవీకి సంబంధించిన హడావిడిలు అవి ఇట్లా వేరే వర్క్స్ ఉండడం వల్ల కొంచెం లేట్ అయిపోయింది అనుకోవచ్చు. కమింగ్ టు ట్రైలర్కి వచ్చేసరికి అయితే 3 minutes 31 seconds ట్రైలర్ అవుతుంది. అండ్ ఇక్కడ మెయిన్ చూసుకుంటే మాత్రమే లీడ్ యాక్టర్స్ అక్షయ్ కుమార్ గారు ఉన్నారు, టైగర్ ష్రాఫ్ గారు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా నాకు పాతది గోవింద గారిది, అమితాబ్ బచ్చన్ గారిది ఉంటాయి కదా బడే మియా చోడే మియా అనే సాంగ్, అది బెటర్ అనిపిస్తుంది. సో ఇది నామకే వాస్తే అనుకోవచ్చు, లేకపోతే పేరు కోసమే అన్నట్టు ఉంది తప్పించి ఇట్లా బాండింగ్ లేదు. సో ఇక్కడ సింపుల్గా ఏం లేదు. స్టార్టింగ్లో మనకి ఏమంటారు ఆర్మీస్ వచ్చేస్తాయి, ఇక్కడ బాంబ్ బ్లాస్ట్ అవన్నీ ఉంటాయి, మాస్క్ అనేసి సపరేట్గా అంటాడు, ఓరన్ అంటే నేను ప్రళయ్ అంటాడు, అని అమ్మ పెళ్ళు దొరకలేవు అరా అనిపించింది నాకైతే. యాక్షన్ సీక్వెన్సెస్ బాంబ్ బ్లాస్ట్లు ఎక్కువ ఉంటాయి. సో మనడు ఏం చేస్తాడంటే ఆ వెపన్స్ సంథింగ్ ఏదో తీసుకెళ్తాడు, ఇక్కడ రాకెట్ లాంచర్స్ అని అవని. సో సేమ్ ఇట్లనే ఉంది. అంటే దీన్ని మర్చిపోయినా, దీని ప్రొడ్యూసర్స్ వచ్చేసరికి అయితే పూజా ఎంటర్టైన్మెంట్ అనమాట, మర్చిపోకని. సో ఇక్కడ మన వాళ్ళు పెడతారు డైరెక్ట్ 48 or 49 సెకండ్కి పూజా ఎంటర్టైన్మెంట్ అంటే పెద్దగా పెట్టేస్తారు, స్క్రీన్ మొత్తం అదే చూపిస్తారు. అండ్ AAAZ ఫిలిమ్స్ అని. సో ఇక్కడ పిక్చర్ కోసం ఇంకో పిక్చర్లు కావాలన్నట్టు డైలాగ్ వస్తుంది. సో వాళ్ళే మళ్ళీ దీంట్లో అసాసిన్ క్రీడ్ షార్ట్స్ ఎందుకు పెట్టిరా అనిపించింది నాకు. అట్లాంటి షార్ట్స్ ఉన్నాయి, ఫైట్ షార్ట్స్. సో సింపుల్గా చెప్పుకోవాలంటే పోయి యాక్షన్ సీక్వెన్సెస్ ఘోరంగానే ఉన్నాయి. దాని తర్వాత మన టైటిల్స్ రివ్యూలు, మళ్ళీ హెలికాప్టర్ నుంచి రావడం, హెలికాప్టర్ నుంచి డైరెక్ట్ గుర్రం మీద వస్తారు, డైరెక్ట్ దానిలోకి గుర్రంలోకి దిగిపోతారు. ఇక్కడ అవసరం లేని డైలాగ్, నువ్వు పెద్దనా నేను పెద్దనా, లాస్ట్కి ఏజ్ మెయిన్ అది ఇది అనే షో పెద్ద సోది పెడతాడు. దాని తర్వాత 2 ఫీమేల్ లీడ్ యాక్టర్స్ని చూపిస్తారు. సో వీళ్ళు అంటే మన వాళ్ళు ఫ్లడ్ చేసుకోండి, ఇంకా మనుషులు లేరు, ఐటీలా లేకపోతే మిగతా వాటిలో మగోళ్ళే లేరు, ఫీమేల్సే పెట్టాలా. సో దాని తర్వాత పక్క పెడితే ఒక వాల్ట్ ఉందంటే వాల్ట్లోకి పోయి మనల్ని బ్రేక్ చేయాలా. సో మనకి స్టార్టింగ్లో గ్లిమ్స్ వచ్చినప్పుడు ఫైట్ సీన్స్ ఉంటాయి కదా, ఆ సీన్స్ కూడా ఇలా పెట్టిర్రు. కొన్ని ఫైట్ సీన్స్ అవన్నీ కూడా ఇంట్లోనే ఉన్నాయి. రాకెట్ లాంచర్ నుంచి వచ్చింది ఆయన అక్షయ్ కుమార్, రాకెట్ లాంచర్ పట్టుకొని కూర్చుంటే ఎట్లా రాకెట్ లాంచర్ పట్టుకొని మధ్యలో డైలాగ్స్, చేస్ సీక్వెన్సెస్, వామ్మో మరి దారుణం. బండిని లేపిరు కదా పైకి, అక్కడ కనిపిస్తుంది కొన్ని టైగర్ ష్రాఫ్ది కానీ అక్షయ్ కుమార్ది కానీ అది గ్రీన్ స్క్రీన్ లాగా అన్నట్టు కొన్ని సీన్స్ కనిపిస్తున్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొంచెం ఇరిటేటింగ్ లాగా అయితే కనిపించి ఏమంత ఎఫెక్టివ్గా అనిపించలే. విలన్ మాస్క్ పెట్టుకొని ఉన్నాడు, తర్వాత ఒక మనిషికి పైపులు పెట్టేసి ఎలక్ట్రిక్ షాక్లు ఏవో ఇస్తున్నట్టున్నారు, తర్వాత ఇంకొక ఫీమేల్కి పెడుతున్నట్టు, మళ్ళీ ఇక బేస్ డైలాగ్స్, నేషన్, కంట్రీ అన్నట్టు కొంచెం చూపించారు భయ్. సో ఇక్కడ పెద్దగా నాకు ఏమంత ఫీల్ అయితే వస్తలేదు. మనకి ఎట్లుందంటే నేషన్ అని చూపిస్తూనే మాసు, తోపు, తురుము, జిమ్ బాడీస్ అవన్నట్టు చూపించారు అనమాట. సో ట్రైలర్ చూసినాక ఒకటే మాట అనిపించింది నాకైతే, మన వాళ్ళకి మళ్ళీ ఎప్పట్లాగానే స్టార్ట్ చేసి కంటెంట్ లేదు, పాడలేదు, సేమ్ రొటీన్ పెట్టేసయ్యా అన్నట్టు అనిపించినట్టుంది. ఎవడో ఒకడు వస్తాడు, వానికి ఏదో తిక్కలేస్తుంది, వాడు ఆర్గనైజేషన్ తయారు చేస్తాడు, దొంగతనం చేస్తాడు, వాని కోసం స్పెషల్గా అయ్యా నువ్వు కొట్టనికనే నేను తయారైనారా అన్నట్టు బిల్డప్ వీళ్ళది ఉంటుంది క్యారెక్టర్. వాడిని కొట్టడానికి ఇంకా వీళ్ళకి ఏం పని ఉండదు అన్నట్టు చూపించారు అనమాట. సో నాకైతే రొటీన్ అనిపించింది. మనకు ఆల్రెడీ టైగర్ 3 ఉంది, దాని తర్వాత పఠాన్ కానీ మిగతా అక్షయ్ కుమార్ సల్మాన్ ఖాన్ గారివి వచ్చినాయి అన్నీ కూడా సేమ్ ఇలానే రొటీన్ స్టోరీస్ కావద్దు, ఇన్నోవేషన్ కావాలి. సో ఇలా ఏంటంటే సింపుల్గా ఏం లేదు, ఇంకొకటి పెట్టేశారు బడే మియా చోడే మియా అని టైటిల్ పెట్టేశారు. సేమ్ అదే స్టోరీ లైన్, సేమ్ కాన్సెప్ట్. వస్తాడు, దొంగతనం చేస్తాడు, మన వాళ్ళు ఫెయిలియర్ అవుతారు, ఆ వెపన్ కోసం మళ్ళీ ఆ వెపన్ ఎత్తుకనికే మన వాళ్ళు పోతారు.
తీసుకొస్తారు, డిస్మాంటిల్ చేస్తారు, ఆ ఎనిమిదిని పట్టుకొని వస్తారు, అయిపోయింది 4 పాయింట్స్. స్టోరీ కలర్స్, హ్యాపీ ఎండింగ్. మధ్యలో ఫ్లడ్ చేయడానికి అమ్మాయిల అసిస్టెంట్స్ ఫీమేల్ ఉంటారు. ఓనోస్ నాకు తెలియదు భయ్, అదేంతో ట్విస్ట్. అండ్ నాకు మోస్ట్లీ చూసిన కాడికైతే మాత్రం వేఎఫ్ఎక్స్ షార్ట్స్ అక్కడక్కడ గ్రీన్ స్క్రీన్ కనిపించేస్తుంది, ఇది గ్రీన్ స్క్రీన్ అని. అండ్ కొన్నిట్లా చెప్పుకోవాలంటే పోయి మొత్తం మూవీ మొత్తం కూడా బ్లాస్ట్ల మీద నడిచేటట్టుంది, యాక్షన్ సీక్వెన్స్లపై. సో సింపుల్ చెప్పుకోవాలంటే ఇది మాస్ ఎంటర్టైనర్ మూవీ. సో లాజిక్ అయితే ఎక్కకండి భయ్. సో కంటెంట్ చూసుకోవాలి, కంటెంట్ ఇలాంటి మళ్ళీ రిపీటెడ్ కంటెంట్ ఉందంటే భయ్ నేనైతే ముందే చెప్తున్నా భయ్, రివ్యూ ట్రైలర్కి ముందే చెప్తున్నా, రివ్యూ అయితే ఘోరంగా ఇస్తారు, రేటింగ్ కూడా ఘోరంగా ఇస్తారు అనేసి ముందే కన్ఫర్మ్ చేస్తున్నాను. సో రొటీన్ పెడితే బాగుండదు భయ్, కానీ కొంచెం ఫ్రెష్గా ఉన్నా సరే. అనే టైటిల్ మంచి టైటిల్, బడి మియా చోట మియా అనేది మంచి టైటిల్ అనమాట. అమితాబ్ బచ్చన్ గారి గోవింద గారి అయితే మంచి కాంబినేషన్లో బాగా వచ్చింది. ఆ మంచి పేరుని చూడగొట్టకుండా అనేసి ఒక చిన్న రిక్వెస్ట్ అంతే, ఇంకేం లేదు. రివ్యూ నచ్చింది మంచిగా అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చదువుతా చూసారో వాళ్ళందరి నెక్స్ట్ వేళ కలుసుకుందాం.